ఇతని పేరు చిట్టి ప్రాణం ముఖేష్. గత కొంతకాలంగా ఫన్మోజీ వీడియోలు చేస్తున్నాడు. వ్యూస్, లైక్స్, షేర్స్, సబ్స్క్రైబర్స్ సరిగ్గా రాకపోవడంతో వీడి హార్ట్ కంప్రెషన్ గురై అది సప్రెషన్ గా మారి లాస్ట్ కి ఇలా డిప్రెషన్ తో బాధపడుతున్నాడు. బహుశా ముఖేష్ ని ఇంకా కాపాడలేకపోవచ్చు. నో, కాపాడొచ్చు. ఎలా? మీరు ఈ వీడియోని లైక్ చేసిన ప్రతిసారి ఇతని పల్స్ రేట్ పెరుగుతుంది. కావాలంటే ఒకసారి ఆ లైక్ బటన్ నొక్కండి. పెరుగుతుంది. ఎస్, ఇలా కమెంట్ చేసి షేర్ చేసిన ప్రతిసారి ఇతని బ్లడ్ ప్రెషర్ నార్మల్ అవుతుంది. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేస్తే మనసులో ఉన్న డిప్రెషన్ పోయి ఇతని ఎక్స్ప్రెషన్ కూడా చేంజ్ అవుతుంది. చూసారా? సో ఈ చిట్టి ప్రాణం చితికిపోకుండా ఉండాలంటే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మన ఫన్మోజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్. శివయ్య, ఇక్కడికి రాగానే మా బ్యాగులన్నీ పోయాయి. నువ్వే దారి చూపించాలయ్యా. బతికే ఉన్నానేంటి? నాకేం కాలేదా? నందీశ్వర, నన్ను కాపాడడానికి వచ్చావా? థ్యాంక్స్ అయ్యా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అమ్మా అమ్మా, నీకేం కాలేదు కదా? ఏం కాలేదురా, నందొచ్చి నన్ను కాపాడింది. నంద ఎక్కడా? ఇదిగోరా. ఇది ఎద్దు కదా? కాదురా, నంది, నందీశ్వరుడు నన్ను కాపాడడానికి వచ్చాడు. ఊరుకో అమ్మా, వినేవాడు ఎరిపప్ప అయితే విమానం కనిపెట్టింది విరాట్ కోహ్లీ అనేస్తావు నువ్వు. అదేంట్రా అలా అంటావు? నువ్వు చూడలేదా? చూసాను. ఏం చూసావు? లారీ కరెక్ట్ గా నేను గుద్దడానికి వచ్చినప్పుడు నా కంట్లో నలకపడి అది మాయమైనట్టు నాకు అనిపించింది. వెంటనే తుడుచుకుని క్లియర్ గా చూడగానే అలా వెళ్ళిపోయింది. సో అందులో గొప్పతనం నీదో ఆ ఎద్దుతో కాదు, ఆ లారీ డ్రైవర్ది. కరెక్ట్ టైం తిప్పేసి పక్క నుంచి వెళ్ళిపోయాడు. అబ్బా కాదురా, లారీ నిజంగానే మాయమైపోయి వెళ్ళిపోయింది. అవును మమ్మీ, అది నా కంట్లో నలకపడడం వల్ల. నేనే ఒప్పుకుంటున్నాను కదా. అబ్బా, నీ కంట్లో నలకపడితే నీకు మాయమైనట్టు కనిపిస్తుంది, కానీ నాకు కూడా మాయమైనట్టు ఎందుకు కనిపిస్తుంది? నీకు కూడా అప్పుడు కంట్లో నలకపడి ఉండొచ్చు. కొట్టేస్తాను నిన్ను. ఏంటే ఏమైంది? రోడ్డు మీద మీటింగ్ పెట్టారు. అమ్మని లారీ గుద్దైపోయిందండి. లారీనా? ఏం మాట్లాడుతున్నారా? నేను గుద్దేసింది అనలేదండి, గుద్దైపోయింది అన్నాను. ఇప్పుడు ఏంట్రా గుద్దేశాక ఎక్స్ప్రెషన్ ఇమ్మంటావా? పన్నిక్కు మళ్ళీ అదవా. లక్ష్మి, నీకేం కాలేదు కదా? ఏం కాలేదండి. ఇదిగో ఈ నందీశ్వరుడు వచ్చి ఇలా నించున్నాడా, లారీ అలా గుద్దకుండా మాయమైపోయి. అయ్యి బాబోయ్, అమ్మా నీకో దండమే బాబు. నువ్వు ఇప్పుడు మళ్ళీ మొదలెట్టుకో. నాన్నగారు, ఎందుకు బ్యాగుల సంగతి ఏమైంది? ఎనీ ఇన్ఫర్మేషన్? పోయాయి అన్న కన్ఫర్మేషన్ ఉంది, కానీ ఎక్కడున్నాయి ఏటో అన్న ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఇప్పుడు ఏం చేద్దాం నాన్నగారు? నన్ను అడిగితే నేను మాత్రం ఏం చెప్తాను రా. డిసప్పాయింట్ అవ్వకండి అంకుల్. పోయిన బట్టలు ఉన్న బ్యాగులే కదా, ఫోన్లు పర్సులు మన దగ్గర ఉన్నాయిగా. ఎక్కడ పడితే అక్కడ ఫోన్ పే ఉంటది, విచ్చల విడిగా వాడుకోవచ్చు. ఏంటా ఎక్స్ప్రెషన్? ఏం చేసి చచ్చారు? అంటే స్టేషన్ లో జేబు దొంగలు ఉంటారు, జాగ్రత్త అని అనౌన్స్మెంట్ ఇస్తారు కదా. అందుకే ఫోను పర్సు జోబులో ఉంటే కొట్టేస్తారని అవి కూడా బ్యాగ్ లోనే పెట్టాను రా. ఎంత పని చేశారు అంకుల్. మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన ఇన్ని పసి ప్రాణాలని రోడ్డు పాలు చేశారే. నీకు ఇదేమన్నా న్యాయంగా ఉందా? అయినా నాకేం తెలుసు, నేనేమో కలగంటానేంటి దొంగోడు వచ్చి మన అందరి బ్యాగ్ లో కొట్టేస్తాడని. ఫోన్ జోబులో పెట్టుకోవడం మినిమం కామన్ సెన్స్ అంకుల్. సరే, నాకు లేదు, మీ అందరికి ఉంది కదా కామన్ సెన్స్. ఫోన్లు తీయండి, మీ ఫోన్ పేలు వాడండి. నాదేనేంటి ఫోను?
చెప్పారులే అంటే మన పోపుల డబ్బా క్రాస్ ఫోన్ పే డబ్బాని బయటికి తీయండి. నా దగ్గర ఫోనే లేదురా. ఫోన్ పే ఎక్కడిది? ఫోన్ లేదా? అదేంటండి మీరు కూడా బ్యాగులో పెట్టారా? కాదురా, ఇంట్లో పెట్టాను. ఎలాగో మీ అందరి ఫోన్లు ఉంటాయి కదరా, ఇంకా నా ఫోన్ ఎందుకులే అని తేలేదు. మా తెల్లే అమ్మ పంకజం నీ ఫోను అటు పక్కింట్లో ఉన్న అరిటాకు తోరణిని అడిగానురా. అరిటాకు తోరణం అడగడం ఏంటి? అబ్బా ఆవిడ పేరు తోరణిరా, వాళ్ళ ఇంటి పేరు అరిటాకు. ఊరు వెళ్తున్నాను, ఒక వారం రోజులు ఫోన్ అప్పేవచ్చు కదా అన్నాను. చెప్పుతో కొడతా అన్నట్టు చూసింది. ఊరెళ్ళడానికి ఫోన్ కూడా పక్కింట్లో అడిగితే మరి చూడరా నాన్న ముక్కు. ఛార్జింగ్ అయిపోయింది కోరా, స్విచ్ ఆఫ్. మన ఫోన్ ఉంది గానీ ఫోన్ లో రీఛార్జ్ అయిపోయిందిరా. ఇంకెవరు మిగిలారు? తేను నీ దగ్గర ఏం లేదు నాన్న? తన్ని తొన్నాయి. ఇదిగో తోను తండ్రి తర్తన్ టార్జింగు తెన్నే తేయించిన తీతాజు తన్ని తొన్నాయి. అబ్బా తత్తి సూపర్రా. థ్యాంక్ యూ తనియా. తాని ఏంట్రా తాని అన్ని ఉన్నాయిగా. తాత తన్ని తొన్నాయి తాని తోన్ పే తేదు. ఫోన్ పే తేదా? చిచి ఫోన్ పే లేదా? అదేంట్రా? తంటే తక్ బ్యాంక్ అకౌంట్ తేదు తందుకే. ఇట్స్ ఓకే. అసలే చీకటి, ఇల్లేమో దూరం, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు కానీ జోబిలో ఫోన్ ఉంది. ఫోన్ ఉంది, దాంట్లో ఛార్జింగ్ ఉంది, రీఛార్జ్ ఉంది, ఫోన్ పే కూడా ఉంది. అయితే ఇంకేరా సూపర్. కానీ బ్యాంక్ అకౌంట్ లోనే డబ్బులు లేవు అంకుల్. ఇంక నీకు ఎందుకురా ఫోన్? అంకుల్ స్టాప్. మన దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోవచ్చు కానీ బ్యాంక్ ఉంది, లిల్లీ బ్యాంక్. ఇప్పుడే ఫోన్ చేస్తాను. ఫోన్ చెవు దగ్గర పెట్టుకుని మాట్లాడచ్చు కదరా, ఎక్స్ట్రాలు ఎందుకు? అక్కడ దాకా సిగ్నల్ వెళ్ళాలి కదా అంకుల్. హలో హలో లిల్లీ ఎన్నా పండ్రే? నాను సొల్లిட்டு వరప్పా. ఒరే నా ఫోన్ రా. హలో మీ ఆయన ఫోన్ దొబ్బేస్తున్నావు, మళ్ళీ ఈ నంబర్ కాల్ చేయకండి. అవునా, మంచి పని చేశారు, థ్యాంక్ యూ. ఒరే పాపి చూడా, నీకు స్మార్ట్ ఫోన్ వాడు అన్నా తమ్ముళ్ళు లేరారా? ఒరే పనికి మాలేదవా, ఎన్ని తిట్టినా ఏం లాభం అంకుల్. ఎల్లుడు మళ్ళీ వెనక్కి తిరిగి వస్తాడా? నేను తిట్టింది దాన్ని కాదురా నిన్ను. చెవు దగ్గర పెట్టుకుని మాట్లాడరా అని చిలక్కి చెప్పినట్టు చెప్పాను, విన్నావా? సర్లే అయిపోయిన ప్రోగ్రామ్ చప్పట్లు ఎందుకు, అలాగో బ్యాగులు పోయాయి, దాంతో పాటు ఇది కూడా పోయింది అనుకోవడమే. అయినా దేవుడేంటి అంకుల్ అన్ని ఒకేసారి పట్టుకోకుండా ఇలా ఇన్స్టాల్మెంట్ లో పట్టుకెళ్తున్నాడు. ఏమోరా. ఇలా ఆలోచిస్తూ కూర్చోవడం వేస్ట్. పదండి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. నో 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 ఇట్స్ ఎ వేస్ట్ ఐడియా. ఎందుకమ్మా? ఇక్కడ పోలీసులు సవ్యంగా పనిచేస్తే ఇక్కడ ఇలాంటి దొంగతనాలు జరుగుతాయి ఏంటి? పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం వేస్ట్ ఆఫ్ టైం. ఈడంత పక్కాగా వద్దని చెప్తున్నాడంటే ఖచ్చితంగా వెళ్లాల్సిందే. అదేంటి నాన్నగారు? నువ్వు తీసుకునే తప్పుడు నిర్ణయాల మీద నాకు అంత నమ్మకం ఉందిరా. అయినా పోయిన బ్యాగులు ఎలాగో పోయాయి, పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే మనకు పోయిందేమని చెప్పు. వెళ్దాం పదండి. సార్ ఎన్నప్పా ఎన్న ఒక కంప్లైంట్ ఇద్దామని వచ్చాను సార్. కంప్లైంటా? ఎన్న ప్రశ్న? ప్రశ్న క్వశ్చన్ కాదు సార్, కంప్లైంట్. అదేనప్పా ఎన్న ప్రశ్న? అంకుల్ మీకు తమిళ్ రాదు, మీరు రిలాక్స్ అవ్వండి, నేను హ్యాండిల్ చేస్తా. నీకు వచ్చేంట్రా? ఏం మాట్లాడుతున్నారు అంకుల్? తెలుగులో రిలీజ్ అయ్యే తమిళ సినిమాలను కూడా తమిళ్లోనే చూస్తా. రిలాక్స్. అవన్ పేరు ఢిల్లీ, ஆரம்பிக்கலாமா? விக்ரம் யாரு ஒருத்தர் வந்து யாரு சீன படுற செஞ்சிருத மாறி நானா பந்துலே గుంపులుగా వరు, సింగం సింగిల్ దా వరు, శివాజీ పద్మావతి పేర్ల డబల్ ఫ్లోర్ ரெஜிஸ்டர் அடிச்சு டைல்ஸ் போடுறான்டா. டைல்ஸ் கில்லு 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 கில்லா ஏசியாமே. என்ன செகண்ட் சேனலுக்கு சிட்டி நல்லா தெரியாதா? 2 பேரும் ஹாப்பியாதா? శృతి నాందా, రివాల్వరు నాందా, తలపతి పొక్కిరి. చాలా ఇంకేమైనా కావాలా? వస్సి ఎన్నడా సినిమా డైలాగులు పేసరా? இல்ல சார், మా అంకుల్ எனக்கு தமிழ் రాదు పుడికిడి, అందుకే ನಾನು తమిళ సినిమా డైలాగులు పుడిస్తలే. తంబి అవను తమిళ డైలాగులు పుడుస్తలే, డైరెక్ట్ తమిళనే పుడుస్తున్నాం. తెలుగులో సొల్ల నాకు అర్థమవుతుంది. இல்ல సార్, నాకు తమిళ ఆత. నువ్వు తమిళ్లో మాట్లాడితే ఏడు నుంచి నేను పోతా. వద్దులేండి సార్, తమిళ్లో కూడా తొడపెడదామంటే తొక్కేస్తున్నారు. అంకుల్ అవనకు ప్రశ్న என்ன ఇవనకు సొల్లు, నాను బయటికి పూడుస్తుని. ఏమంటున్నావురా? ఆ కంప్లైంట్ ఏదో ఇవ్వండి అంకుల్, నేను బయట ఉంటా. ఓహో ఏం లేదు సార్, నిన్న నైట్ ట్రైన్ లో మా బ్యాగులన్నీ పోయాయి. అమ్మా ఇప్పటికి ట్రైన్ కూడా పోయి ఉంటదే. అవును సార్, మొత్తం 6 బ్యాగులు, నా ఫోన్ పర్సు కూడా అందులోనే ఉన్నాయి. మీరే ఎలాగైనా కనిపెట్టాలి. సరే సరే, నేను రైల్వే పోలీస్ తో మాట్లాడి ఆ బ్యాగులు ఏడున్నాయో చూస్తాను, మీరు పోండి.
ఎన్నప్పా పోండి అంటే ఎక్కడికి పోను సార్. మీరు దేనికి వచ్చినారు ఈడికే? కంప్లైంట్ ఇవ్వడానికి సార్. అబ్బా పోలీస్ స్టేషన్ కాదప్పా, తిరువన్నమలైకే. ఆ శివయ్య దర్శనానికి సార్. అయితే పోయే దర్శనం చేసుకుని రండి, ఈ లోపు నేను చూస్తా. సరే సార్. ఎన్నంకోల్ ఎన్న ప్రశ్న? కొట్టానంటే కారిపోతారు అసలు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక నేనుంటే మధ్యలో నీ వచ్చిరాని తమిళ ఒకటి. ఓ మై కడవలే. నాన్నగారు ఏంట్రా? ఆకలేస్తుందండి. అబ్బా ఎవడ టైం కరెక్ట్ గా ఉన్నా లేకపోయినా ఈడ ఆకలి మాత్రం కరెక్ట్ టైంలో ఉంటది. ఏదోటి పెట్టించండి, కడుపులో ఎలకలు పరిగెడేస్తున్నాయి. అయితే అయ్యే బయట తీసుకొని తినరా. ఎప్పుడు ఆకలి ఆకలని ఆకలి దయ్యంలాగా మాకు వేయట్లేదా? మరి ఏదోటి చేయండి. అవునరా గోరే, నిన్న ట్రైన్ లో కలెక్షన్ చేసావు కదా, ఆ డబ్బులన్నీ ఏమయ్యారా? ఏమవుతాయి, మొత్తం అన్ని ఆ టీసీ గడి దొబ్బాడు. ఆ ట్రైన్ లో ఉన్న దొంగలందరికి ఈడే హెడ్ అనుకుంటా. నా దగ్గర 10 రూపీస్ ఉన్నాయి. అయితే మడికి డిబ్బీలో పెట్టుకో. జగ్గు ఏదో ఒకటి చెయ్యి జగ్గు. నేనేం చెయ్యను పంకు. అంకుల్ ఇలా కాదు గాని ఆ చొక్కా చంపండి, ఆ చొక్కా చంపండి చెప్తాను. చొక్కా చంపడం ఏంట్రా? ఆ చొక్కా తీసి చేతులు ముందుకు చాచి మన టాలెంట్ చూపించో 2 స్ట్రీట్స్ తిరిగామంటే కలెక్షన్స్ బాహుబలి రీ రిలీజ్ రేంజ్ లో వస్తాయి అంకుల్. నోర్మ ఎదవా, నేను ఎవర్రా? కాలనీకి ప్రెసిడెంట్ ని, నన్ను అడుక్కోమంటావా? ఆ కాలనీకి ప్రెసిడెంట్ అవ్వడానికి ఓట్లు అడుక్కోలేదేటి, ఇప్పుడు నోట్లు అడుక్కోవడానికి వచ్చిందా మీకు? నువ్వేనైనా చెప్పరా, ఇలాంటివన్నీ నా వల్ల అయ్యే పని కాదు. కావాలంటే మీరు చెయ్యండి, నేను హెల్ప్ చేస్తాను. ఏం హెల్ప్ చేస్తారు అంకుల్? మేము నోటితో అడుక్కుంటుంటే మీరు బొచ్చెట్టుకుని వస్తారా? కాదురా, మీరు అడుక్కొని అలసిపోతే నీళ్ళు ఇస్తాను. ఊరుకోండి అంకుల్, మొహం కొంచెం దీనంగా పెట్టి దాహం వేస్తుంది ధర్మం చేయండి బాబయ్య అంటే ఇదిగో ఇలా కూల్ డ్రింక్ చెరుకు రసం ఇప్పిస్తారు. మీరు వాటర్ ఇచ్చేదేటి? నువ్వెన్నైనా చెప్పరా, నా వల్ల కాదు. వల్ల కాదు అనుకునేదేది లేదంకుల్, మనం వల్ల కాదు అనుకునేదాకా. లక్ష్మి ఏమైంది లక్ష్మి? లక్ష్మి లక్ష్మి నిన్నటి నుంచి ఏమీ తినలేదు కదా, నీరసం వచ్చి కళ్ళు తిరిగి పడిపోయినట్టుంది. రే గోరా, ఆ మంచిల బాటిల్ ఎవరా? లక్ష్మి లక్ష్మి నీకు ఓపిక లేనప్పుడు ఎందుకే తిని మానేసి ఇవన్నీ? మంచినీళ్ళు తాగు. ఎండ ఎక్కువగా ఉంది కదండి, అందుకే కొంచెం కళ్ళు తిరిగాయి. కళ్ళు తిరిగింది ఎండ వల్ల కాదు, తిండి లేక. నువ్వు ఎక్కడే ఉండు. సార్ మా ఆవిడకి ఒంట్లో బాగాలేదు సార్, 2 రోజుల నుంచి ఏం తినలేదు సార్. ఓ 10 రూపాయలు ఉంటే ఇవ్వండి సార్. అమ్మా మా ఆవిడకి ఒంట్లో బాగాలేదమ్మా, తినడానికి ఏమైనా ఉంటే పెట్టండి అమ్మా. అయ్యా ఒకసారి నా మాటేనండి అయ్యా, మా ఆవిడ కళ్ళు తిరిగి పడిపోయింది అయ్యా. ఓ బ్యాగులో పర్సులు ఎవరో దొబ్బేశారు, తినడానికి ఏమైనా ఇప్పించండి అయ్యా. నాన్నగారిని ఎప్పుడు ఇలా చూడలేదురా, ఫస్ట్ టైం. కష్టం అంటే ఏంటో మన దాకా వస్తే గానీ మనకు తెలియదురా. 1-2 పూటలు తిండి లేకపోతేనే మనం ఎలా అయిపోతున్నాం. అలాంటిది ఎంతో మంది రోడ్ల మీద అడుక్కుంటూ అక్కడే పడుకుంటూ సమయానికి తిండి లేక వెలవెల్లాడుతూ ఉంటారా. నిజమేరా గోరా, నిజంగా దేవుడు అనేవాడు ఉంటే ఇదంతా చూస్తే ఎలా ఉంటున్నాడు రా, మనమే చూస్తూ ఉండలేకపోతున్నాం. ఇదిగో అబ్బాయి, మీరు తెలుగువారా? అవునండి, మా ఆవిడకి ఒంట్లో బాగాలేదండి, కళ్ళు తిరిగి పడిపోయింది. కొంచెం తినడానికి ఏమైనా ఉంటే పెట్టండి. తినడానికి ఏమైనా ఇస్తే మీ ఆవిడ ఆకలి తీరుతుంది, కానీ మీ అందరి ఆకలి ఎలా తీరుతుంది? పర్లేదు మేడం, ఏదోలా అడ్జస్ట్ అవుతాం. అక్కర్లేదు, ఈ పక్కనే మా ఇల్లుంది, రండి, అందరికీ భోజనం వడ్డిస్తాను. నిజంగానా మేడం? నిజమే అబ్బాయి, రండి రండి, త్వరగా రండి. ఎవరికి ఎంత కావాలంటే అంత మొహమాటం లేకుండా తినండి, ఎంత కావాలన్నా వడ్డిస్తాను. ఎంత కావాలంటే అంత వడ్డిస్తారా? నీకేమైనా హోటల్ ఉందా మేడం? హోటలా? ఉంది, అక్కడ ఆకలేసిన వారందరికీ భోజనం పెడతాం. అవునా, బాగుందండి, చాలా టేస్ట్ గా ఉంది. తినండి. ఇలా తినకుండా ఎంతసేపు ఉంటావు లక్ష్మి? ఆ శివయ్య దర్శనం అయ్యే వరకు నేనేం తినండి. వస్తే లక్ష్మి, నీ ఆకలి తీర్చాలని నేను రోడ్డు ఎక్కి అడుక్కున్నానే. ఈ మహాతల్లి ఎవరో సమయానికి అన్నపూర్ణ దేవిలో వచ్చి మనకు అన్నం పెడుతుంది, అయినా తిన్నంటావేంటే? చూడు తల్లి, నీ కంటితో దేవుణ్ణి తనివి తీరా చూడాలనే ఆకలి కూడా ఒక ఉపవాసంతోనే సమానం. దానికి నువ్వు ప్రత్యేకంగా తిండి మానేసి ఉపవాసం చెయ్యక్కర్లేదు. అయినా ఏంటో ఈ మనుషులు, మన కోసం దేవుడు తినడానికి తిండిస్తే ఆ దేవుడి కోసమే మనం ఆ తిండి మానేస్తున్నాం.
ఈ విశ్వాన్నంతటినీ నడిపించే ఆ శివుడికి అందరూ పిల్లలతో సమానమే. తన పిల్లలు ఆకలితో ఉండాలని ఏ తండ్రి కోరుకోడు. కాబట్టి నా మాట విని ఈ ముద్ద తినమ్మా. మీరెవరో తెలియదు కానీ సమయానికి అన్నపూర్ణ దేవులా వచ్చి మా ఆకలి తీర్చారు. థ్యాంక్స్ అండి. ఏం పర్లేదు. ఇప్పుడు వెళ్ళి ప్రశాంతంగా ఆ శివుడి దర్శనం చేసుకోండి. అలాగేనండి. ఆగండి. ఈ సంచిలో పండ్లు పెట్టాను. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఆకలిస్తే తినండి. థ్యాంక్ యూ మేడం. పెట్టడమే కాకుండా పార్సల్ కూడా ఇస్తున్నారు. మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియట్లేదు. మరేం పర్వాలేదు. క్షేమంగా వెళ్ళి దర్శనం చేసుకొని రండి. ఇదేరా రాజగోపురం. ఇక్కడే దీపం వెలిగించి గిరి ప్రదక్షిణ మొదలు పెట్టాలి. ఈ గిరి ప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుందంట. అమ్మా ఇవన్నీ నీకెలా తెలిసే? మొన్న యూట్యూబ్ లో కొన్ని వ్లాగ్స్ చూసానురా, దాంట్లో చెప్పారు. మా అమ్మే ఇప్పుడు ఏం చేయాలి మరి? గిరి ప్రదక్షిణ మొదలు పెట్టాలి. చీకటి పడిపోయింది కదా లక్ష్మి, ఎక్కడైనా పడుకుని తెల్లవారి మొదలు పెడదాంలే. వద్దొద్దు, ఇప్పుడు మొదలు పెడితేనే తెల్లవారికి పూర్తి చేసేయచ్చు. అప్పుడు నిదానంగా స్నానాలు అయి చేసుకుని దర్శనానికి వెళ్ళిపోతాం. కరెక్ట్ గా చెప్పారు అంకుల్. మార్నింగ్ అయితే ఎండ ఎక్కువ ఉంటది, మళ్ళీ నా స్కిన్ ట్యాన్ అయిపోతుంది. అది ఆల్రెడీ ప్యాన్ మీద ఫ్రై అయిపోయినట్టే ఉంటది, మళ్ళీ ట్యాన్ అవడం ఏంట్రా? నార్మల్ యూ చిలకడ దుంప ముక్కు, నువ్వేదో పెద్ద కలర్ అన్నట్టు. నేను కలరే. మేము కలరే, బ్లాక్ కలర్. చాలే ఇంకా ఆపండ్రా. లక్ష్మి ఆ దీపం వెలిగించు, గిరి ప్రదక్షిణ మొదలు పెడదాం. సరేనండి. ఇంకా మొదలు పెడదాం పదండి. ఇదిగో ఒక నిమిషం, నేను చెప్పేది అందరూ జాగ్రత్తగా వినండి. రాత్రిపూట గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనం గుంపులుగానే వెళ్ళాలి. ఆగితే అందరం కలిసే ఆగాలి, నడిస్తే అందరం కలిసే నడవాలి. ఏంటి అర్థమవుతుందా? ఇంక మొదలు పెడదాం పదండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. அண்ணே என்ன மக்கள் இந்த இடத்திற்கு புதியவர்களாக இருக்கலாம். ஆமா தம்பி, நாம் அவங்களை கொள்ளையடிக்க முயற்சி செய்யலாம்.